ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. నేను ఈ వీడియో ప్రత్యేకంగా చాలామంది శ్రీవారి భక్తులు అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల కొండపైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి డేట్లు కావాలి, ఏ రోజు ఏ సేవ చేస్తున్నారో మాకు తెలుసుకోవాలని ఉంది, దయచేసి చెప్పగలరా అని ఎక్కువ మంది నన్ను వందల మంది వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఎందుకు అంటే రాబోయే ఈ నెల జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఆ రోజు చాలామంది ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల టైంలో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నట్లయితే ఈ వాహన సేవలు తిరుమల కొండపైన చక్కగా చూడవచ్చు. కాబట్టి చాలామంది ఎంతగానో ఆసక్తిగా నన్ను గరుడ సేవ ఎప్పుడు, మిగతా సేవలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. వారి కోసము ముందుగా అయితే ఒక ఐడియా కోసం నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఒకటి చదువుతున్నాను, దయచేసి చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 అక్టోబర్ వరకు జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ కింద ఇవ్వబడుతోంది. అలాగే గమనిక, 2024లో అధిక మాసం లేదు కాబట్టి సాలకట్ల బ్రహ్మోత్సవం, సాలకట్ల అంటే వార్షికం అండ్ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి ఒక్క బ్రహ్మోత్సవం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీకు షెడ్యూల్ చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. అక్టోబర్ 3 గురువారం రాత్రి 7 నుండి 8 వరకు కూడా అంకురార్పణ జరుగుతుంది. ఓకేనా. సెకండ్ వచ్చేసి అక్టోబర్ 4వ తారీఖున శుక్రవారము ఫస్ట్ డే మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు కూడా బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రము సుమారు 6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం కూడా జరుగుతుందన్నమాట. అలాగే మూడో రోజు అయినటువంటి అక్టోబర్ 5 శనివారం, అంటే మనకి సేవలు స్టార్ట్ చేసుకోవడానికైతే అక్టోబర్ 2 అంటే అక్టోబర్ 5వ తారీఖున రెండో సేవ అవుతుందన్నమాట. ఆ రోజు ఉదయం 8 నుండి 10 వరకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వప్న తిరుమంజనం జరుగుతుంది. అలాగే అదే రోజు రాత్రి 7 గంటలకు మీకు హంస వాహనం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 6వ తారీఖున ఆదివారము 3వ రోజు ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు సింహవాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వప్న తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 7న సోమవారం 4వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 8 నుండి మంగళవారం 5వ రోజు అయినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 వరకు మోహిని అవతారం, రాత్రి సుమారు 7 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహనం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 9న బుధవారం 6వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 వరకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజవాహనం జరుగుతుంది. అక్టోబర్ 10 గురువారం 7వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వప్న తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం జరుగుతుంది. ఇక అక్టోబర్ 11వ తారీఖున శుక్రవారం 8వ రోజు ఉదయం సుమారు 6 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 నుండి 9 వరకు అశ్వవాహనం జరుగుతుంది. అక్టోబర్ 12, 20, 24 శనివారం 9వ రోజు చివరి రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు పల్లకి ఉత్సవం అండ్ తిరుచి ఉత్సవం జరుగుతుంది. అలాగే ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు స్వప్న తిరుమంజనం, చక్రస్నానం జరుగుతుంది. సో మీరు ఇవన్నీ చూశారు కదండి. మీకు ఈ డేటా అంతా కూడా కామెంట్ సెక్షన్లో పెడతా, అక్కడైనా తీసుకోండి, లేదా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి.
లేదా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను. ముఖ్యంగా అయితే కామెంట్ సెక్షన్లో దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నా టెలిగ్రామ్, వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా ఆ లింకు. అక్కడ కూడా ఈ డేట్లన్నీ కూడా నేను పెట్టడం జరుగుతుంది. వీటిలో ఎటువంటి మార్పు ఏమీ ఉండదు. ఒకవేళ మార్పు ఏదైనా ఉంటే మరలా నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే 99% ఏమీ మార్పు ఉండదండి. ఇవి ఫిక్స్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. సో చాలామంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి వారికి ఎంతగానో ఈ సేవలు చదువుకున్నట్లయితే ఒక అవగాహన, ఒక ఐడియా వస్తుంది. రాబోయే జూలై 24వ తారీఖున మీరు ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని చక్కగా ఈ సేవలు కుటుంబ సభ్యులతో వచ్చి తిరుమల కొండపైన మీరు చూడవచ్చు. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేస్తే మీలాగా ఎంతోమంది తెలియని వారు ఇది తెలుసుకొని చక్కగా స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో వారి కుటుంబ సభ్యులతో కొండపైన వచ్చి ఆనందంగా, ఆహ్లాదంగా ఇవన్నీ చూసి చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ధన్యవాదాలు.